నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే 8వ డివిజన్లో జనసేనకు చెందిన కర్రే మహేష్ కారును గుర్తు తెలియని దుండగులు దగ్ధం చేశారు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని కర్రి మహేష్ తెలిపారు. అగ్నిమాపక శాఖ మంటలను అదుపు చేసినా అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. తన ఇంటి ముందు ఉన్న కారును ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారని మహేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీకి చెందిన వారే తన కారును దగ్ధం చేశారని ఈ సందర్భంగా మహేష్ ఆరోపించారు. బందరు వాస్తవ్యులు సిహెచ్ రవితేజ మరియు సుశ్రీత గార్ల తృతీయ వివాహ వార్షికోత్సవం సందర్భంగా నిరాశ్రయులకు అన్నదానం చేయమని మచిలీపట్నం మైత్రి ఫౌండేషన్ ని కోరగా మధ్యాహ్నం పట్టణంలో రోడ్డు పక్కన ఉండే నిరాశ్రయులకు చక్కటి భోజనాలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాత బివి సురేష్ కుమార్ మరియు మైత్రి ఫౌండేషన్ కుటుంబ సభ్యులు తోకల రమేష్ పాల్గొన్నారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు కార్యక్రమం సజావుగా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీజే బాలాజీ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలోని జిల్లా ఖజానా స్ట్రాంగ్ రూం నుండి మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం సంబంధించి పోలైన 21,139 పోస్టల్ బ్యాలెట్లను భద్రపరిచిన 33 ట్రంకు పెట్టెలను ప్రత్యేక వాహనంలో జిల్లా ఎన్నికల అధికారి, డిఏ, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సమక్షంలో కృష్ణా విశ్వవిద్యాలయానికి గట్టి పోలీసు బందోబస్తు నడుమ తరలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం వచ్చే జూన్ 4వ తేదీన కృష్ణా విశ్వవిద్యాలయంలో ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి కావలసిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. ఇందులో భాగంగా ఓట్ల లెక్కింపు కోసం మొదటి రాండమైజేషన్ ద్వారా సిబ్బందిని నియమించామని, 4 బ్యాచులుగా విభజించి ఈరోజు సోమవారం, మంగళవారం శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. మొదటి విడత శిక్షణ తరగతులను సోమవారం జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో నిర్వహిస్తున్నామన్నారు. ఓట్ల లెక్కింపుకు కావలసిన సామాగ్రినంతా ఇప్పటికే సిద్ధం చేసుకున్నామన్నారు. పోటీ చేస్తున్న అభ్యర్థులతో సమన్వయం చేసుకుని వారికి అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేస్తున్నామన్నారు. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి తన కౌంటింగ్ హాల్ వద్ద పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు కోసం 14 టేబుళ్లు ఏర్పాటు చేశామన్నారు. అలాగే ఒక్కో శాసనసభ నియోజకవర్గంలో వారికి నమోదైన పోస్టల్ బ్యాలెట్ల సంఖ్యను బట్టి 2 నుంచి 8 టేబుళ్లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదట 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలవుతుందన్నారు. అనంతరం 8 నుంచి 30 వరకు గంటలకు ఈపీఎంబా ఓట్లు లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేలోగా పోస్టల్ బ్యాలెట్లు ఓట్ల లెక్కింపు కూడా పూర్తవుతుందన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రమైన కృష్ణా విశ్వవిద్యాలయంలో 3 బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. మొదటి అంచెలో కేంద్ర సాయుధ బలగాలు, 2వ అంచెలో రాష్ట్ర స్థాయిలో సాయుధ బలగాలు, 3వ అంచెలో జిల్లా పోలీసు బలగాలతో భద్రత ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయంలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల స్థితిగతులను పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారి తరపు ఏజెంట్లు పరిశీలించేందుకోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, అక్కడి నుండి సీసీ కెమెరాల ద్వారా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఇప్పటికే 3 పర్యాయాలు పోటీ చేస్తున్న అభ్యర్థులను స్ట్రాంగ్ రూముల దగ్గరికి తీసుకువెళ్లి భద్రత ఏర్పాట్లను చూపించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ చంద్రశేఖరరావు, పోస్టల్ బ్యాలెట్ నిర్వహణ నోడల్ అధికారి షాహిద్ బాబు, రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రేపు శ్రీవారి శాంతి కళ్యాణం. నగరంలో బచ్చుపేటలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 29వ తేదీ బుధవారం శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామివారి శాంతి కళ్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రధర రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు ఆలయంలో ప్రారంభమవుతుందని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని మచిలీపట్నం సిడింబి అగ్రహారంలో ఆయన నివాసంలో పలువురు టీడీపీ నాయకులు,
మంగళవారం గొర్రెపాటి గోపీచంద్ పేద ప్రజలకు చేస్తున్న సేవలను అభినందించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు మాదివాడ వెంకట నరసింహారావు, తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శి ఫణికుమార్లు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి స్వర్గీయ అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న గోపీచంద్ లాంటి సీనియర్ నాయకుడు సేవలు మరువలేనివి అన్నారు. గోపీచంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకు అభినందనలు తెలియజేయడం జరుగుతోంది అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గంజాల రవికుమార్, కొనకళ్ల భాను, బత్తిన అగస్తేశ్వరరావు, అరుణ్ కుమార్, టంకాల రమణ, కోమటి వెంకటేశ్వరరావు, హుస్సేన్ తదితరులతో పాటుగా టీడీపీ లీగల్ సెల్ నాయకులు కొనకళ్ల రాధాకృష్ణ, నిరంజనరావు తదితరులు పాల్గొని గోపీచంద్ జన్మదినం సందర్భంగా ఆయనను సత్కరించారు. జనసేన నేత కర్రీ మహేష్ కుటుంబంపై దాడులకు పాల్పడి కారు దహనం చేసిన పేర్ని కిట్టు అనుచరులపై కర్రీ మహేష్ రిపోర్టు ఇచ్చిన చర్యలు తీసుకోకుండా ఉండటాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని తెలుగుదేశం పార్టీ తెలుగు రైతు కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మచిలీపట్నం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గోపు సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడు ఐపీసీ కరుణ్ కుమార్, తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శి ఫణికుమార్లు తీవ్రంగా ఖండించి మంగళవారం మచిలీపట్నంలో కర్రీ మహేష్ ఇంటికి వెళ్లి కర్రీ మహేష్ మరియు అతని కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి అండగా ఉంటామని ధైర్యం చెప్పి మచిలీపట్నంలో ఫ్యాక్షన్ రాజకీయం చేస్తున్న పేర్ని కుటుంబంపై మండిపడి వారు మీడియాతో మాట్లాడారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.